లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అశ్లీల వీడియోలపై మీ అభిప్రాయం. అరవ శ్రీధర్ అలాంటోడే, ఎమ్మెల్యే తప్పు లేదు, ప్రేమిళ్ళదే తప్పు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప జిల్లా ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గం నుంచి వస్తున్న తాజా వార్తలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారాయి. కమలాపురం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి గతంలో ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన కీలక నేత గుండ్లూరు వీరశివారెడ్డి త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. 2026 ప్రారంభంలోని ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామం ఒక పెద్ద మలుపుగా కనిపిస్తుంది. వీరశివారెడ్డి కమలాపురం నియోజకవర్గంలో గట్టిపట్టున్న నాయకుడు. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి, అలాగే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర ఉంది. నియోజకవర్గాల్లో ఆయనకు అంటూ ఒక ప్రత్యేకమైన కేడర్ ఉంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో ఆయన చురుగ్గా ఉంటూ వచ్చారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కమలం గూటికి చేరాలని నిర్ణయించుకోవడం టీడీపీ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, ఫిబ్రవరి మాసంలో అధికారికంగా కాషాయం కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఇది కేవలం ఒక వ్యక్తి పార్టీ మారడం మాత్రమే కాదు, కడప జిల్లాలోని టీడీపీ పునాదులను దెబ్బతీసే అవకాశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే బలమైన సామాజిక వర్గ నేపథ్యం మరియు ప్రజాదరణ ఉన్న నాయకులను ఆహ్వానిస్తుంది. వీరశివారెడ్డి వంటి సీనియర్ నేత బీజేపీలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కమలాపురంలో ప్రధాన శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కూటమి ఆ రాజకీయాలను నడుపుతున్న తరుణంలో తన పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత మిత్రపక్షమైన బీజేపీలోకి వెళ్ళడం ఒక విచిత్రమైన పరిస్థితి కల్పిస్తుంది. లోకల్ కేడర్లో కూడా ఈ మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కమలాపురంలో పుత్ర నరసింహారెడ్డి మరియు వీరశివారెడ్డి వర్గాల మధ్య గతంలో ఉన్న విభేదాలు కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా కనిపిస్తున్నాయి. టీడీపీలో సరైన గుర్తింపు లేదా ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి వీరశివారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన భవిష్యత్ రాజకీయాల కోసం బీజేపీని ఎంచుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ పరిణామం కడప జిల్లాలో టీడీపీ గ్రాఫ్ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ తన ఉనికిని కాపాడుకోవడానికి కష్టపడుతుంటే ఇట్లాంటి కీలక నేతలు పార్టీని వీడటం పార్టీ అధిష్టానానికి పెద్ద షాక్ అని చెప్పాలి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో మరియు రాజకీయ సర్కిల్స్లో రకరకాలుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ వీరశివారెడ్డి బీజేపీలో చేరితే ఆయనతో పాటు మరి కొంతమంది కీలక నేతలు కూడా వెళ్తారా అనే సందేహం నెలకొంది. చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాయలసీమ రాజకీయాల్లో మళ్ళీ పట్టు సాధించాలని కళ్ళకంటున్న టీడీపీకి కమలాపురం నుంచి ఎదురైన ఈ పరిణామం ఒక హెచ్చరికగా లాంటిది. వచ్చే రోజుల్లో ఈ రాజకీయ వలసలు ఏ తీరానికి చేరుతాయో వేచి చూడాలి. ఏది ఏమైనా కమలాపురంలో కమలం వికసిస్తే అది టీడీపీకి భారీ నష్టమే అవుతుంది.